వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడతారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు అక్కడ లక్కీ భాస్కర్ సినిమా చూస్తే అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాంక్ ఎంప్లాయీ అయినా అతనుకున్న పరిస్థితులు లోన్లు తీసుకోవడం వల్ల వాటి వల్లనో వీటి వల్లనో కుటుంబ బాధ్యతల వల్లనో అతను ముందర పడలేకపోతారు. ఎంతోమంది గద్దెల పిక్క తింటారు. సో ఆ పరిస్థితి గురించి చాలా అద్భుతంగా వివరించిన లక్కీ భాస్కర్లో. సో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి టచ్ అయింది ఆ స్టోరీ, చాలామందికి టచ్ అయింది. సో వై నాట్, చాలామందికి టచ్ అయింది. అది ఒక ఏమంటారు, చాలామంది ఎమోషనల్ అయినారు. ఒకసారి వాళ్ళ జీవితాలను చూసుకున్నారు స్క్రీన్ల మీద, అరే మా పరిస్థితి కూడా ఇట్లనే ఉంది కదా అని చెప్పి. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అండ్ అట్లాగే ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ రిలీజ్ అవ్వబోతోంది ఇంకొన్ని రోజుల్లో వెంకటేష్ గారిది. సో ఇవన్నీ ఏంటంటే ఒక మంచి ప్రశాంతత కావాలా. ఒక సినిమాకి వచ్చినామంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ 2.5 గంటల సేపు మూవీ ఎందుకు చూస్తారని డబ్బులు ఖర్చు పెట్టుకోనంటే ప్రశాంతత కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళ జీవితంని మర్చిపోయి ఆ 2.5 గంటలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మూవీ చూసి కాసేపు నవ్వుకోవడం కోసం, సరదాగా ఉండడం కోసం. కానీ అదే లేనప్పుడు అక్కడ కూడా నిజ జీవితంలో ఉన్నట్టే అక్కడ కూడా కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, మేనరిజమ్స్ బాగా విపరీతంగా ఇచ్చేయడం అనేది ఆలోచించాలి దయచేసి డైరెక్టర్స్ కూడా. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, జనరేషన్స్ మారినాయండి, ట్రెండ్ మారింది. సో దయచేసి మనం కూడా స్టైల్స్ మార్చాలి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. నిజంగా చాలా బాధాకరం. నిన్న పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దిల్చుక్నగర్ నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యుల్లో భార్య తొక్కిసలాటలో చనిపోవడము, కొడుకు అస్వస్థతకి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో తప్పకుండా ఆ కొడుకు తొందరగా ట్రీట్మెంట్ పూర్తయి మళ్ళీ అతని ఇంటికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఆ కుటుంబానికి ఏంటి పరిస్థితి. సో అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ది డెఫినెట్గా ఆయన ముందు వెనుక ఏం ఆలోచించలేదు అని అనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా. సో ఇవన్నీ కూడా మనం కొద్దిగా పరిగణలోకి తీసుకోండి దయచేసి. ఒకళ్ళు అంటారు ఆస్తులు అమ్మేసి వచ్చినామంటారు, ఇంకోటి అంటాడు. సో వాళ్ళ ఆస్తులు పంచుకుంటున్నారు, మీరేమో అమ్మేసుకుంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించినటువంటి పొలాలు, కష్టపడి సంపాదించినటువంటి పొలాలు ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.